ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నాకే ఎందుకు ఈ పోరాటాలు, నాకే ఎందుకు ఈ శోధనలు. నేను దేవునికి ఎంతో దగ్గర కావాలని చెప్పి అనుకుంటున్నాను. అయినప్పటికీ అపవాది ఎప్పుడు నన్ను శోధిస్తూనే ఉంటాడు అనే సిచ్యువేషన్‌లో మీరు ఉన్నారా? మనము వెలుగు సంబంధులమై ఉన్నాము. మనము దేవుని వెలుగు బిడ్డలమై ఉన్నామండి. అందుకే అపవాది ఎప్పుడు ఏదో ఒక విధంగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము యేసు రక్తం ద్వారా కొనబడ్డాము, కడగబడ్డాము, విడిపించబడ్డాము. దాని వలన దేవుని బిడ్డలుగా చేయబడ్డాము. అందుకే అపవాది మనల్ని శోధించే విధంగా ఉంటాడండి. ఈ లోకంలో దేవుణ్ణి ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి జోలికి అపవాది పోడు, వారికి భయపడడు, బాధపడడు. ఎందుకంటే వానికి తెలుసు వానితో వాళ్ళు తీసుకెళ్తారని చెప్పి. కానీ మనల్ని మాత్రము ఎప్పుడు శోధించేవాడిగా ఉంటాడు. ఎందుకనంటే వెలుక్కు చీకటికి సంబంధం లేదు. వెలుక్కు చీకటికి జోడేంటి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ అపవాది మీకు ఇలాంటి శోధనలు, పోరాటాలు తెస్తున్నట్టయితే మీరు భయపడకండి. ఎందుకంటే యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. గాడ్ బ్లెస్ యూ.